తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు కృష్ణతేజ అతిథి గృహం వద్ద క్యూ లైన్లో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని నిన్న 80,440 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,687 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3,47 లక్షలు సమకూరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, తిరుమలలో రద్దీ పెరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గీత. తిరుమలలో రద్దీ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా రద్దీ మాత్రం అలాగే కొనసాగుతోంది. సాధారణంగా వారాంతంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం వారం పొడవునా కూడా అదే రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు కూడా సర్వదర్శనానికి అంటే ముందస్తు టికెట్ ఏమీ లేని సర్వదర్శనానికి 20 గంటల దాకా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు ఈ 300 రూపాయలు కానీ ఇతర ఉచిత టైం స్లాట్ లాంటి టికెట్లు ఉన్న భక్తులకు కూడా దాదాపు 5 గంటల పాటు దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దర్శనానికి కూడా సమయం పెడుతోంది. మరోవైపు రద్దీ పెరగడంతో తిరుమలలో వసతి గదులు పొందాలన్నా కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో టీటీడీ యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తోంది. విఐపి దర్శనాల సంఖ్యను కూడా తగ్గించి సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్యూ లైన్ లో ఏదైతే 31 వైకుంఠం కంపార్ట్మెంట్లు కూడా నిండిపోవడంతో బయటకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలోని రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్ వ్యాపించి ఉంది. అక్కడ ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ అంటే దాదాపు బయట 3 కిలోమీటర్ల మేర ప్రస్తుతం భక్తులైతే దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కంపార్ట్మెంట్ లో ఉండే భక్తులకే కాకుండా ఈ విధంగా బయట క్యూ లైన్ లో ఉండే భక్తులకు కూడా వాళ్ళకు కూడా ఇది పాలు గాని ఇతర అల్పాహారం గాని మజ్జిగ అన్నప్రసాదాలు కూడా ఆ క్యూ లైన్ లో సిబ్బంది అయితే అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో నెక్స్ట్ రేపు శుక్ర శని ఆదివారాలు కూడా ఉండడంతో రద్దీ మరింత పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రద్దీ భారీగా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమై భక్తులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. గీత, అయితే వర్మ, మరి భక్తుల రద్దీ పెరిగినప్పుడు అదనపు సౌకర్యాలు కల్పించాలి కదా, ముందే తెలిసిపోతుంది కదా రద్దీ ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలనేది. సో ఈ సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు అధికారులు? సాధారణంగా ఈ నెల 12వ తేదీ నుంచి కూడా స్కూళ్లు కాలేజీలు మళ్ళీ రీఓపెన్ అయిన నేపథ్యంలో రద్దీ తగ్గుతుందని టీటీడీ భావించింది. అయితే అలా కాకుండా కంటిన్యూగా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే విఐపి దర్శనాలు కూడా తగ్గించినట్లుగా చెప్తున్నారు. సామాన్య భక్తులకి తద్వారా ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో కూడా ముందస్తు ఉచిత టోకెన్లు కూడా దాదాపు 25,000 ఇవ్వడం జరుగుతోంది. అలాగే వీళ్లు కాకుండా ఆన్లైన్ టికెట్లు కూడా ఇతర సిఫారసు లెటర్లతో వచ్చే భక్తులు కూడా ఉంటారు. వీళ్ళతో పాటు సామాన్య భక్తులు కంటే ఎలాంటి టికెట్ లేని భక్తులకు కూడా త్వరితగా దర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వర్మ.